ప్రియులారా, ప్రభు పెరట శుభాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, త్రియేక దేవ, ప్రాతకాల ఆరాధన ద్వారా ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించి బిడ్డలను దీవించమని, నీ దాసుని మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి మాట్లాడమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ప్రియా దేవుని కుటుంబమా, మరి నిన్నటి దినము చెరసాల నాయకుని చక్కటి ఆతిథ్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము దైవ గ్రంథము నుండి లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం నుండి 42వ వచనం వరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మరి దయచేసి గమనించగలిగితే బేతనియాలో మరియ మార్తల ఆతిథ్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ అధ్యాయాలు అన్నీ మనం చదివినవి, ఈ కథలన్నీ కూడా తెలిసినవే. కానీ వీరు ఎవరికి ఏ సందర్భంలో ఈ చక్కటి ఆతిథ్యం ఇచ్చారు మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో ఎన్నో రకాల ఆతిథ్యాలు చెప్పబడ్డాయి, ఇవ్వబడ్డాయి. అవి మనం చదువుతున్నాం, ఇతరులకు చెబుతూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఒక ప్రశ్న: ఎంతమందికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాం? నీ గృహము, నా గృహము ఎంతమందికి ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉన్నది ఆలోచన చేద్దాం. ఒకవేళ ఆతిథ్యం ఇస్తున్నాం అని ఆలోచన చేస్తే ఎవరికి ఇస్తున్నాం? దాని వలన ఎన్ని దీవెనలు నువ్వు పొందుకుంటున్నావు? ఆలోచన చేద్దాం. ఆతిథ్యము స్వీకరించి నీ మీద, నీ కుటుంబం మీద కలలాడే వారికి నువ్వు ఇస్తున్నావా? గొప్పకు చేస్తున్నావా? లేక ప్రభు ప్రేమను ఇతరులకు పంచాలని పేదరికములో ఉన్న వారికి, ప్రభు పరిచర్యలో ఉన్న వారికి నీవు ఇస్తున్నావా? ఆలోచన చేద్దాం ప్రియులారా. మరియా మార్తలు బేతనీ గ్రామము, బేతనీ గృహము అంటే ప్రభువుకి ప్రేమ. బేతనీ కుటుంబము, మరియా మార్తల కుటుంబము అంటే ప్రభువుకి ప్రేమ. బేతనియాకు ప్రభు ఎప్పుడు వచ్చినా బేతనియాలో మరియ మార్తల గృహములో ఆయన ఆతిథ్యము స్వీకరించే కుటుంబము, భక్తి కలిగిన కుటుంబము. ఏమండి, ఆతిథ్యం ఇస్తున్నామంటే మాకు వాక్యము మాకు అక్కరలేదు అన్నది మనకు కాదు. ఆ గృహములో ప్రభువు ఉండాలి, ప్రభు ప్రేమ ఉండాలి, ప్రభువును కలిగిన వారు ఉండాలి. ప్రభుకి ఆతిథ్యం ఇవ్వటం అనేది నేర్చుకోవాలి. ఆతిథ్యం అనేది ఆ పూట గొప్పకి, మృక్కుబడికి చేసేది కాదు, మనస్ఫూర్తిగా చేసేది. ఎంతోమంది ఆతిథ్యాలు చేస్తూ ఉంటారు.
ఆతిథ్యము అనే దాన్ని చూస్తే ఎన్నో రకాలు చిన్న చిన్న హోటల్స్ మొదలుకొని పెద్ద పెద్ద హోటల్స్ వరకు అనేక మంది వెళుతూ ఉంటారు, నివసిస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. ఓ ప్రశ్న, ఆ హోటల్స్ వారికి ఆతిథ్యం ఇస్తున్నారు అంటే ఉచితముగానా, ప్రేమతోనా? కాదే, కమర్షియల్. దే ఆర్ నాట్ హోస్ట్, వీఆర్ నాట్ గెస్ట్. కానీ ప్రభు ప్రేమ కలిగి ప్రభువు కొరకు ఆతిథ్యం ఇవ్వటం అనేది కావాలి. అది బేతనీ కుటుంబానికి ఉంది, మరియ మార్తల కుటుంబానికి మాత్రమే ఉంది. అందుకే కుటుంబము ప్రభు చేత ప్రేమించబడుచున్న కుటుంబం. అందుకని ఆ యొక్క లాజరు మరణము విషయములో తను ప్రేమిస్తున్నటువంటి కుటుంబమును గురించి, లాజరును గురించి కన్నీరు విడిచిన కుటుంబం అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ కుటుంబములో 2 రకాలు వ్యక్తిత్వాలు, ప్రేమలు కల్పిస్తున్నాయి. ఒకటి మరియా భక్తి జీవితం, రెండవది మార్త ప్రభువు పట్ల తనకున్నటువంటి ఆతిథ్యం ఇచ్చే మనస్సు. కాబట్టి భక్తి కలిగినటువంటి కుటుంబం, ప్రేమ కలిగినటువంటి కుటుంబం ప్రభువుకి కావాలి. అంతే తప్ప నీవు నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏం పెడతావు అన్నారట పూర్వకాలంలో ఒకరు. అది నవ్వుకుంటానికి కావచ్చు, చలోక్తి కావచ్చు. ఎవరో తెస్తే తినేది కాదు, ఇస్తే పుచ్చుకునేది కాదు. బిహైండ్ దట్ దెర్ ఈస్ సంథింగ్ లవ్. ఇట్ కెనాట్ బి ఫర్గెటబుల్. అది మర్చిపోయేది కాదు. కొంతమంది చూపే ప్రేమలు మర్చిపోలేం, కొంతమంది ఇచ్చే ఆతిథ్యాలు మర్చిపోలేం. ఎప్పటికీ కూడా అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, చెప్పుకుంటూ ఉంటాం. ఎన్నో విధాల, ఎన్నో రీతులలో, అనేక సందేశాల్లో మాదిరిగా కుటుంబాలు, సేవకులను చెబుతూ ఉంటాం. మాదిరి కలిగిన కుటుంబాలుగా ఉండాలి, ప్రభువుని కలిగిన కుటుంబాలుగా ఉండాలి, భక్తి కలిగిన కుటుంబాలుగా ఉండాలి, మనస్ఫూర్తిగా ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా ఉండాలి. ఆ ఆతిథ్యం ఇచ్చే కుటుంబము మరియ మార్తల కుటుంబము, బేతనీ కుటుంబము, బేతనీ గృహము. ఆ గృహము ప్రభు చేత ప్రేమించబడుతుంది. మరియ మార్తల చేత ఆతిథ్యము ఇవ్వబడుతూ ఉన్నది. ఆతిథ్యం ఇస్తున్న కుటుంబము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుచు ఉన్నది. ఈ ప్రాతకాల ఆరాధనలో మన కుటుంబాలు కూడా మనము ఆతిథ్యం ఇవ్వటానికి విసుగక, సనుగు కొరక, అట్టి ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఇప్పుడు ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి, దైవ దీవెనలు పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, బేతనీ గృహాన్ని మాకు మాదిరిగా ఉంచాం. మరియ మార్తల గృహము వలె ఆతిథ్యమిచ్చే గృహాలుగా మా గృహాలు సిద్ధపరిచి, ప్రభు ప్రేమను సదాకాలం, ప్రభు యొక్క దీవెనలు సదాకాలం పొందుకుంటారు కృప చేయండి. ప్రభువా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను దీవించి, ప్రభు అనారోగ్యాలతో ఉన్నటువంటి కుటుంబాలను స్వస్థపరిచి, అప్పుల విడుదలలో ఉన్న వారికి విడుదల కలుగు చేయమని, నిరాశ నిస్పృహలో ఉన్న వారిని ధైర్యపరచమని, దూర ప్రయాణాల్లో ఉన్న వారి క్షేమకరమైన మార్గాల్లో నడిపించమని, చంటి బిడ్డలు, చంటి బిడ్డ తల్లుల కొరకు, యవనస్తుల కొరకు, ప్రభువా, ఇదిగో తండ్రి, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు, గర్భఫలాలు, ప్రసవ కాలంలో వారు సుఖ ప్రసవాలు,
వృద్ధుల క్షేమము కొరకు ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.